మల్లారెడ్డి గారు నేనేగా సార్. మల్లారెడ్డి అంటే మీరే కదా. ధన్యవాదాలు అధ్యక్ష. రెండు విషయాలు చెప్తా అధ్యక్ష. ఒకటి, ప్రభుత్వానికి గవర్నమెంట్ కు 1100 కోట్లు లాభం వచ్చేది చెప్తా అధ్యక్ష. రెండోదేమో మా మేడ్చల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్ల బాధ చెప్తా అధ్యక్ష. 2 నిమిషాలు. ఒక్కటే చెప్పు. 1100 కావాలా? 1 నిమిషంలా. నువ్వు నంబర్ 1 మినిస్టర్ అన్నా, నువ్వు మా ఇన్ఛార్జ్ మంత్రివి, నీకే చెప్తున్నా, మా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్తున్నా. అదే రెండో చెప్తా. ఒకటి, మా అన్ని మాకు దిష్టి తగిలిందా ఏం తగిలిందో మా మేడ్చల్ నియోజకవర్గానికి 61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినాయి. 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకా మనం 3 మున్సిపాలిటీలు చేసిర్రు. మాకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అంతా కూడా 10 ఏళ్ల కోసం రిజర్వేషన్ తెచ్చినండ్రి మా టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు 5 ఏళ్లలోనే మొత్తం సమాప్తి చేసిరు కాబట్టి వాళ్ళంతా బాధపడుతుండ్రు. సేమ్ రిజర్వేషన్, సేమ్ కౌన్సిలర్లు, సేమ్ మున్సిపాలిటీలు, 13 మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో కలపకుండా అట్లనే పెట్టాలన్నా. దయచేసి శ్రీధర్ అన్న, అదొక్కటి మనవి. రెండోది, మీకు లాభం వచ్చని చెప్తా. 1100. మంత్రి గారు అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మందుల సామ్యుల్ గారు. సార్ మీకు ధన్యవాదాలు సార్. మా నియోజకవర్గంలో వాయపచ్చ రాగే పెడతా. స్పీకర్ గారికి ధన్యవాదాలు. మా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం నూతనకల్ మండలంలో గతం 60 సంవత్సరాల క్రితం అక్కడున్న చిన్న సన్నకారు రైతులు ఎర్రబాడు దొరల దగ్గర దాదాపు 3000 ఎకరాల భూమి కొన్నారు. ఇంతవరకు వాళ్ళు పట్టాలు లేవు, ఏమి లేవు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక వారి పట్టాలు చేయించాలని మనం చేస్తాం. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు ఎత్తున్న అన్నిటి కూడా లైనింగ్ చేయాలని, ఇప్పుడు వచ్చే నీళ్ళు కూడా వృధా పోతా ఉన్నాయి లైనింగ్ లేకపోవడం వల్ల. కనుక ఆడి కూడా కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేస్తా ఉన్నా. అదే విధంగా నాకు 3 మండల నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష.